మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు కూడా మనకు చరవాణిలో ఫోన్ చేస్తే మాట్లాడి వారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రులు శ్రేయోభిలాషులు అలాగే హోమియోపతిలో అందివేసిన చేయి వారు డాక్టర్ చాడ గోపీకృష్ణ గారు వారి యొక్క ముఖ్య సందేశం వస్తారు. ఇంతకుముందే చెప్పారు, చాలా తక్కువ వేతనంతో కూడా ఇక్కడ పనిచేస్తున్నారు, సిన్సియర్గా పనిచేస్తున్నారు అని చెప్పేసి మరి అటువంటి వారందరికీ కూడా మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం సన్మాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కోరుతున్నాను. వారి యొక్క ఆశీస్సులతో అంటే నాకు ముఖ్యంగా నేను ఎప్పుడు ఎవరికి చెప్పినా కూడా ఒకటే చెప్తాను, చంద్రశేఖర్ సార్ ఈ రకంగా ఉన్నారంటే కారణం మా శిష్యులే, అందులో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు ఎప్పుడు సార్ బాగుండాలని కోరుకుంటారు, అలాగే మిత్రులందరూ కూడా. కాబట్టి మనకు అవకాశం ఇచ్చినంత వరకు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈనాటి కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా మనం అనుకుంటాం, కానీ నిజామాబాద్ జిల్లాలో మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు వచ్చే పేరు బింగిమోహన్ గారు. ఆయన దాదాపుగా నాకు తెలిసినంత వరకు 30-35 సంవత్సరాల నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క చిరంజీవి యువతకు కార్యదర్శిగా తెలంగాణకు కూడా పనిచేశారు ఆయన. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వారి యొక్క అభిమానం, వారి ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఆఖరికి మెగాస్టార్ని కూడా కలిశాను, నేను చిరంజీవి గారిని కూడా వారు తీసుకెళ్ళి నన్ను పరిచయం చేశారు. నేను కూడా అవకాశం ఉండి అర్ధగంట మాట్లాడాను చిరంజీవి గారితో, చాలా సంతోషం అనిపించేటువంటి మనిషి, నిస్వార్థపరుడు, ముక్కుకు సూటిగా పోయేటువంటి వ్యక్తి, ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు పద్మశాలి సంఘం స్కూల్కు. అలాగే తర్వాత గవర్నమెంట్లోకి వెళ్ళి జిల్లా పరిషత్తులో పనిచేశారు. మృదు స్వభావి, కాకపోతే ఏంటంటే నిజాయితీ కూడా, ముక్కుకు సూటిగా ఏది ఉన్నా కూడా అనేస్తారు అనమాట. వారిని మేడే గురించి మాట్లాడతారు. మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి నిర్వహిస్తున్నందుకు తెలుగు వెలుగు సమాఖ్య యొక్క అధిపతి గౌరవనీయులు చంద్రశేఖర్ శర్మ గారు, అలాగే రెడ్ క్రాస్ చైర్మన్ అయినటువంటి మిత్రులు, ఇంతకుముందు కూడా లేబర్ నుంచి అన్లిమిటెడ్ టైంగా పనిచేస్తూ వారికి పీడిస్తున్నటువంటి యజమాన్యాలు ఎవరైతే ఉన్నారో అవిని గుర్తించి యునెస్కోలో మొత్తం యొక్క మీటింగ్ చేసి యావత్ ప్రపంచంలో కార్మికుల నుండి ఓన్లీ 8 hours పని చేయించాలి అనే ఒక నిబంధన మాత్రం తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడే వైశాఖ్ చెప్పినట్టు కొందరు కొన్ని షాప్స్ లా కానివ్వండి, ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ట్రైనింగ్ కూడా చేస్తున్నారంటే వీటిని ఎక్స్ట్రా పేమెంట్ కూడా చేయాలన్నట్టు ఒక నిబంధన వచ్చింది. అది కూడా బలవంతం కాదు. ఒకవేళ పని చేసే ఎవరైతే లేబర్ ఉన్నారో వారి సుముఖత చూపిస్తేనే వారికి కాన్సెంట్ ఇవ్వబడుతుంది. కానీ జబర్దస్తిగా నువ్వు చేయాలని మాత్రం ఎక్కడ చేయడానికి లేదు. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కానివ్వండి, మినిమం వేజెస్ యాక్ట్ కానివ్వండి, అందరూ కూడా తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ మేడే అంటే నిజంగా కూడా ఈరోజు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అవిట్లో కూడా లేబర్ లేని ఆ యొక్క భవనం కానివ్వండి, ఆ యొక్క సముదాయం కానివ్వండి, ఆ యొక్క ప్రత్యేకమైన ఏదైతే స్థావరం ఉందో అది మాత్రం నిర్మించలేదు. ఈరోజు మనం ఈ బిల్డింగ్లో కూర్చున్నాం, కేవలం ఒక వాల్స్, ఒక పెయింటింగ్స్ చూస్తున్నాం, కానీ లోపల ఉన్నటువంటి బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇటుకలు ఏవైతే ఉన్నాయో, ఇటుకలు ఏదైతే ఉన్నాయో, పునాది ఏదైతే ఉందో, అటువంటి వాళ్ళంటే లేబర్ యొక్క శ్రమ అనేది మాత్రం ఇటువంటి ఒక పెద్ద సముదాయం అని అవి ఎవరు కూడా ఏర్పాటు చేయలేదు. అయితే నిజంగా కూడా వారికి ఎంత పొగడినా, వారి యొక్క శ్రమను ఎంత మనము ఇది చేసినా అది ఇట్స్ ఎ కౌంట్లెస్, ఇట్స్ ఎ వెయిట్లెస్ అండ్ ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆల్సో. అయితే వృత్తాభక్తిగా మా గురువు గారు, యాక్చువల్లీ వారు మా మిసెస్ గురువు, నాకు ఒక 10-15 years నుంచి పరిచయం అయ్యారు. ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా నాకు పిలుస్తుంటారు, నేను కూడా వారితో ఉంటాను. వారిలో ఒక ప్రత్యేకమైన ఒక ఇన్స్టింక్ట్ అంటారు కదా, తపన ఏంటంటే
ఎవరైతే సమాజంలో పనిచేస్తున్నారో, ఆర్నిషంగా పనిచేస్తున్నారో వారికి గుర్తింపు లభించడం లేదు. అటువంటి వాళ్ళని ఎవరైనా సెలెక్ట్ చేస్తారంటే మన హిందూ నగరంలో, హిందూ జిల్లాలో అది కేవలం చంద్రశేఖర్ శర్మ గారు. ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు, ముగ్గురు కూడా ఒక ఇద్దరేమో టీచర్ లైన్లో ఉన్నారు, ఒక పోస్ట్ ఆఫీస్లో ఉన్నారు. కానీ ముగ్గురు కూడా ఆర్నిషంగా సమాజంలో ఉన్నటువంటి ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో ఆ టాలెంట్స్ని ముందుకు తీసుకురావాలి. మన తెలుగు వెలుగు ద్వారా వారికి ఒక గుర్తింపు రావాలి. ఆ గుర్తింపు వల్ల, ఆ గుర్తింపు ఏదో మెమెంటో కానీ షాల్వా కాదు, ఆ ముగ్గురి యొక్క ఆశీర్వాదాలు దాంట్లో ఉంటాయి. దానివల్ల డెఫినెట్లీ మన ఫీల్డ్లో మనకు ప్రగతి అనేది ఏర్పడుతుంది. అయితే ముఖ్యంగా నేను వారికి ఈ వేదిక తరఫున కానివ్వండి, మీ అందరి తరఫున కానివ్వండి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడే మోహన్ భాయ్ సాబ్ చెప్పినట్టుగా వారికి ఇంకా ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలి. ఇంకా ఏవైతే మన నగరంలో కానివ్వండి, జిల్లాలో ఉన్నటువంటి టాలెంట్స్ ఉన్నాయో వాటిని వారు ముందుకు వచ్చేసి సన్మానించాలని కోరుతున్నాను. ఈరోజు ఈ వేదికను అలంకరించిన పెద్దలు, తెలుగు వెలుగు ప్రధాన కార్యదర్శి, ఫౌండర్ చంద్రశేఖర్ గారు, మీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ గారు, మీ యొక్క రెడ్ క్రాస్ అధ్యక్షులు ఆంజనేయులు గారు, మరియు సెక్రటరీ రవీందర్ గారు, మరియు వేదిక ముందున్న వీరు చాలామంది సంఘంలో సేవలు అందించిన వాళ్ళు కానివ్వండి, ఈ సంస్థ యొక్క సైన్యం కానివ్వండి, వీరందరికీ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి నాకు చంద్రశేఖర్ గారు ఫోన్ చేసి నిన్ననే ఫోన్ చేశాను. సార్ మీరు రావాలి, 2 నెలలు ఫోన్ చేశాను. సో ఇంతేడలేదు రావాలి సార్ అంటే, రావాలి మీరు రెడ్ క్రాస్ చూసే ప్రోగ్రామ్ ఉంది. సార్ మాటలు తీసేయలేక ఈరోజు రావడం జరిగింది. వచ్చిన తర్వాత సంతోషం ఏంటంటే చాలామంది అందరితో సంఘంలో ఉండే ప్రముఖులతో కూడా కలవడం అనేది జరిగింది. అది కాకుండా చాలాసార్లు పేపర్లో చూస్తున్నాం, నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీకి అవార్డులు అని చెప్పి, గవర్నమెంట్ చేత తీసుకున్నాం అవార్డులు అని చెప్పి వస్తుంటే చూస్తున్నాం, సంతోషం పడతాం. కానీ ఈరోజు దాని వెనుకున్న సైన్యం మీరు కలిసినందుకు చాలా సంతోషం. రాజులు తెర ముందుంటారు, తెర వెనుక సైన్యం మీరే. మీ అందరికీ మరొకసారి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమాన్ని చేసే తెలుగు వెలుగు కార్యక్రమం అనే సంస్థ అనేది ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళందరికీ ఒక ప్రోత్సాహం ఇవ్వడం అనేది చాలా అభినందనీయము. మీరందరికీ సన్మాన గ్రహీతలుగా మీకు అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా సన్మానం చేస్తున్న తెలుగు వెలుగు సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ అభినందనలు తెలుపుతూ తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వేదికను అలంకరించిన పెద్దలు, తెలుగు వెలుగు ప్రధాన కార్యదర్శి, ఫౌండర్ చంద్రశేఖర్ గారు, మీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ గారు, మీ యొక్క రెడ్ క్రాస్ అధ్యక్షులు ఆంజనేయులు గారు, మరియు సెక్రటరీ రవీందర్ గారు, మరియు వేదిక ముందున్న వీరు చాలామంది సంఘంలో సేవలు అందించిన వాళ్ళు కానివ్వండి, ఈ సంస్థ యొక్క సైన్యం కానివ్వండి, వీరందరికీ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి నాకు చంద్రశేఖర్ గారు ఫోన్ చేసి నిన్ననే ఫోన్ చేశాను. సార్ మీరు రావాలి, 2 నెలలు ఫోన్ చేశాను. సో ఇంతేడలేదు రావాలి సార్ అంటే, రావాలి మీరు రెడ్ క్రాస్ చూసే ప్రోగ్రామ్ ఉంది. సార్ మాటలు తీసేయలేక ఈరోజు రావడం జరిగింది. వచ్చిన తర్వాత సంతోషం ఏంటంటే చాలామంది అందరితో సంఘంలో ఉండే ప్రముఖులతో కూడా కలవడం అనేది జరిగింది. అది కాకుండా చాలాసార్లు పేపర్లో చూస్తున్నాం, నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీకి అవార్డులు అని చెప్పి, గవర్నమెంట్ చేత తీసుకున్నాం అవార్డులు అని చెప్పి వస్తుంటే చూస్తున్నాం, సంతోషం పడతాం. కానీ ఈరోజు దాని వెనుకున్న సైన్యం మీరు కలిసినందుకు చాలా సంతోషం. రాజులు తెర ముందుంటారు, తెర వెనుక సైన్యం మీరే. మీ అందరికీ మరొకసారి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమాన్ని చేసే తెలుగు వెలుగు కార్యక్రమం అనే సంస్థ అనేది ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళందరికీ ఒక ప్రోత్సాహం ఇవ్వడం అనేది చాలా అభినందనీయము. మీరందరికీ సన్మాన గ్రహీతలుగా మీకు అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా సన్మానం చేస్తున్న తెలుగు వెలుగు సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ అభినందనలు తెలుపుతూ తెలియజేస్తున్నాను. దేశంలో అందరికీ అన్ని పండుగలు ఉన్నాయి, కానీ తాడిత పీడిత శ్రామిక జీవులకు ఉన్న పండుగ మేడే ఒక్కటే. ఆ రోజే వాళ్ళకు పండుగగా ఉంటారు. కానీ మన దేశంలో
ఇప్పటికీ మేడేకు సెలవు లేదు. ఇండస్ట్రీస్ మాత్రమే వాళ్ళకు వాళ్ళ ఒత్తిడితో కొంత ఆపేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా సెలవు లేదు. అన్ని పండగలకి, చిన్న చిన్న పండుగలకి అన్నిటికీ ఉన్నాయి, కానీ మేడేకి సెలవు లేదు. ఆ సెలవు ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ, రక్తదాన శిబిరాలు ఎన్నో ఏర్పాటు చేస్తున్నాము. మేము శిబిరాలు ఏర్పాటు చేసిన వాళ్ళకి అప్రిసియేషన్ ఇస్తాము, సర్టిఫికెట్స్ ఇస్తాము. రక్తం ఇచ్చిన వాళ్ళకు, శిబిరాలు ఏర్పాటు చేసిన వాళ్ళకు. కానీ రక్తం తీసుకునే మాకు మీరు ఈ విధంగా చేయడం అనేది చాలా సంతోషం. ఇది రెండోసారి, మా దగ్గర రెండోసారి, మా స్టాఫ్ మీకు ఒకసారి, ఇప్పుడు ఒకసారి. సో వీళ్ళు స్వార్థ చింతన లేకుండా చిన్న జీతంతో పనిచేస్తూ ఈ వ్యవస్థకు ఎంతో మంచి పేరు తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళ పొగిడితే మళ్ళీ రేపు పనిచేస్తారో లేదో కదా, వాస్తవం అది. వాస్తవం, ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి పనిచేస్తారు. వాళ్ళు ఇక్కడ నుంచి బయటకు వెళ్తే ఇంతకంటే ఎక్కువ జీతం వస్తుంది, కానీ ఒక సర్వీస్ మోటో అనేది లోపల ఉంది కాబట్టి, సేవలు అందించాలి అనే మనసు నుంచి ఉన్నది కాబట్టి ఇక్కడ సేవలు అందిస్తూ ఈ వ్యవస్థకి ఎంతో మంచి పేరు తీసుకొస్తున్నారు. వారికి మీ ద్వారా సన్మానం జరగడము అనేది చాలా గొప్ప విషయము. వాళ్ళు మరింత ఉత్సాహంతో, మరింత ద్విగుణీకృతమైన ఉత్సాహంతో పనిచేసి ఈ వ్యవస్థను మంచిగా పనిచేస్తారని చెప్పేసి, ఇటువంటి కార్యక్రమాలు రిటైర్మెంట్ అయిన తర్వాత, వారు రిటైర్ అయ్యారు, మీరు రిటైర్ అయ్యారు, సార్ రిటైర్ అయ్యారు, రిటైర్ అయిన వాళ్ళమే ఇంకా మేము సైతం అని చెప్పి పనిచేస్తున్నాం. అందులో మీ కార్యక్రమాలు నేను చాలా చూస్తుంటాను, ప్రతి చోట కూడా మీ కార్యక్రమం ఉంటుంది. మీకు దేవుడు ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి, ఇంకా ఇన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కోరుకుంటూ, మేము ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో రక్తదాన శిబిరాలే కాదు, అందరికీ తెలిసినవి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనకు చిన్న పిల్లలకు ప్రతి 20 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది, తలసీమియా వ్యాధి. అది ఇక్కడ మనకు మంచిర్యాలలో ఉన్నదంటే హైదరాబాద్ ఉంది, ఈ మధ్యలో ఎక్కడ లేదు. మనం ఇక్కడ స్టార్ట్ చేసాము, ఇక్కడ నుంచి ఎక్కించడం. అది చుట్టుపక్కల జిల్లాల నుంచి, 4-5 జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నారు, సేవలు అందిస్తున్నాం. వాళ్ళకి ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తున్నది. దాని ద్వారా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ పోయి 4 రోజులు కూలి పోగొట్టుకొని 10,000 రూపాయలు ప్రతి 20 రోజులు ఖర్చు పెట్టుకొని ఉండేవాళ్ళు. ఇక్కడ కార్యక్రమం అందిస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. మీ ద్వారా ఇంకా ఎవరైనా ఇటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే వారిని పంపిస్తే ఉచిత సేవలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, రెడ్ క్రాస్ సొసైటీ ద్వారానే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ రెడ్ క్రాస్ సొసైటీ భాగస్వామ్యంతో డిచ్పల్లి మండల్ రాంపూర్లో వృద్ధాశ్రమం ఒకటి నడుస్తున్నది. దాంట్లో పూర్తిగా ఉచితం, పేడ్ సర్వీస్ కాదు. అయితే దీంట్లో ఏంటంటే, పిల్లలు ఉన్నారు కానీ నాకు తిండి పెడతలేరు అనేటోళ్ళు కాకుండా, పూర్తి అనాథలైన వృద్ధులు మీ దృష్టిలో ఉంటే చేర్పించండి. వాళ్ళకు కూడా అన్ని ఉచిత సేవలు అందించబడతాయి. దయచేసి ఇది కూడా దృష్టిలో ఉంచుకోండి. మీరు చాలా కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి ఇంకా దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి వాళ్ళకి సేవలు అందించడానికి మాతో మీరు భాగస్వామి కావాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరోసారి కృతజ్ఞతలు ముగిస్తాను. ఒక శ్రామికుల్ని బాగా దోచినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. 1886లో అమెరికాలో దీని మీద కొద్దిగా స్టార్ట్ అయింది. తర్వాత మిగతా కంట్రీలో కూడా స్ప్రెడ్ అయ్యింది. ఇండియాలో 1930s, 40s మధ్యన స్టార్ట్ అయింది. అయితే అక్కడ ముఖ్యమైన ప్రాబ్లం ఏముండే అంటే, ఒక లేబర్ అనేవాడు 8 hours పని చేయాలన్న కాన్సెప్ట్ వచ్చింది May 1 నుండే వచ్చింది. అంతకంటే ముందు 12 hours, 14 hours అట్లా చేసేది. సో ఇది ఒక హక్కులాగా చేసి చట్టం చేసి, ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలా లేబర్స్ ఉన్నారు, ఇండస్ట్రీస్ ఉన్నారు. మన దగ్గర కంటే కూడా అన్ని ఇండస్ట్రీస్లలో HMT ఫ్యాక్టరీ కానివ్వండి, HAL కానివ్వండి, వీటన్నింటిలో కూడా ఈ ఇదే యాక్ట్ అనేది బాగా పనిచేస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఇవ్వడము, లేబర్ యాక్ట్ కింద వచ్చింది. అది మనకు కూడా టైం ప్రకారంగానే టైం అనేది ఫిక్స్ అయింది. సో ఇంకా మనకు దీంతో మేక్ ఇన్ ఇండియా అనేది కూడా
బాగా కొత్త నారుడు వస్తుంది. మేక్ ఇన్ ఇండియా అంటే ప్రతి వర్షం మన ఇండియాలో తయారు కావాలి, మన వాళ్ళు బాగా పనిచేయాలి, మన ఇండియాని ముందుకు తీసుకెళ్ళాలి. మన చంద్రశేఖర్ గారికి ముఖ్యంగా మా రెడ్ క్రాస్ తరఫున మాకు ఈ సన్మానం చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి కాదు, నాకైతే దాదాపు ఒక 30-35 సంవత్సరాల నుంచి పరిచయం. ప్రతి ప్రతిభావంతులకు ఏదైనా కానీ అందరికీ పురస్కారాలు అందజేయడం, మరి వారిలో ఉన్నటువంటి వాటిని బయటికి తీయడం వాళ్ళ అనమైంది. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మా యొక్క రెడ్ క్రాస్ సంస్థలో ఏర్పాటు చేస్తున్నందుకు మా స్టాఫ్ అందరికీ కూడా అవార్డులు ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరొక డాక్టర్ ప్రముఖ వైద్యులు గోపికృష్ణ సార్ గారు, మరి ప్రముఖ న్యాయవాది డాక్టర్ సుబేదార్ సార్ గారు, మరి మా యొక్క సంస్థ చైర్మన్. మరి ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఇదంతా మేము చేస్తున్నామంటే మా యొక్క చైర్మన్ ఆంజనేయులు సార్ గారి యొక్క ప్రోద్బలం, మరి వారి యొక్క కృషి ఎంతైనా ఉన్నది. వారికి మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్ రాజేష్ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సూర్యప్రకాష్ గారికి, చిరంజీవి అసోసియేషన్ అభిమానుల సంఘం అధ్యక్షుడు మోహన్ సార్ గారికి, మరి మా స్టాఫ్ అందరికీ నమస్కారం సార్. మరి ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా ప్రతి ఒక్కరికి కావాల్సింది వాళ్ళు చేస్తున్నటువంటి దానిలో నైపుణ్యత కనబరిచిన వారికి ప్రతిభ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఇటువంటి దాన్ని ఎంపిక చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇలాగే ముందు కూడా మరి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చంద్రశేఖర్ గారికి మంచి భగవంతుడు ధైర్యము, ఆయుష్, ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నా సార్. థ్యాంక్ యూ. కార్మికులు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచైనా శ్రమశక్తి. ఈ ప్రపంచం వర్ధిల్లాలంటే శ్రమశక్తితో మాత్రమే వర్ధిల్లుతుంది. ప్రపంచంలో సహజ వనరులు ఉన్నాయి, భూమి, ఇతరమైనటువంటి సహజ వనరులు అన్నీ ఉన్నాయి. అన్నింటినీ కూడా వెలికి తీసి అభివృద్ధి పదంలో నడిపించాలంటే శ్రమశక్తి అవసరం. ఆ శ్రమశక్తి ఎక్కడైతే త్యాగపూరితమైనది అయి ఉంటుందో ఆ దేశాలు మరింతగా రాణించుతాయని చెప్పి మనకి చరిత్ర తెలియజేసినటువంటి సత్యం మనకు తెలుసు. ఏ దేశానికైనా సరే స్వాతంత్రం, భారతదేశం 1947 వరకు స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఉన్న స్థాయిలో, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎలా అభివృద్ధి చెందాలంటే ఒక రష్యా దేశాన్ని ఆదర్శంగా తీసుకోవడం, పంచవర్ష ప్రణాళిక నిర్ణయించుకోవడం, అలానే కొన్ని దేశాల్లో కొన్ని రాజ్యాంగాలు నిర్మించుకోవడం, ఎన్ని చేసినప్పటికీ ఆఖరికి ఏంటంటే ఉదాహరణకి రష్యా దేశంలో వాళ్ళు ఒక నిర్దిష్టమైనటువంటి కాల ప్రమాణాన్ని పెట్టుకుని అభివృద్ధి చేయాలనుకుని రాత్రి పగలు త్యాగపూర్తిగా పనిచేసి ఉదాహరణకు ఒక 20 సంవత్సరాలు అనుకుంటే 10 సంవత్సరాల్లో అంత విజయాన్ని సాధించారు. కూడా ఆత్మకు శాంతి కలగాలని 1 నిమిషం పాటు మౌనం పాటించవలసిందిగా
మాట్లాడండి. మా స్టాఫ్ అందరినీ కూడా బ్రేక్ఫాస్ట్లో గౌరవనీయంగా సార్ గారు మేడే సందర్భంగా మమ్మల్ని గుర్తించి మా సేవలను గుర్తించి ఒక రకంగా తెలుగు వెలుగు సాంస్కృతిక సమాఖ్య నిజామాబాద్ ద్వారా రెడ్ క్రాస్ సొసైటీలో కూడా సేవలు చాలా బాగా అందిస్తున్నారని గుర్తించి మాకు సన్మానం చేసినందుకు మనస్ఫూర్తిగా సార్ గారికి మా అందరి థ్యాంక్ యూ చెప్తున్నాను. సార్ చెప్పినట్టుగా ఇవి మా ఆశీర్వాదాలుగా మేము భావిస్తున్నామని మనస్ఫూర్తిగా మేము తలస్తున్నాము. ఈ ఆశీర్వాదాలు మా రెడ్ క్రాస్ సంస్థకి మా అందరికీ కూడా చాలా నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మేహర్ ధర్మేంద్ర. ఏదైతే రెడ్ క్రాస్ సొసైటీ మనకు ఏటీఎంలో డబ్బులు ఉంటే, ఇంట్లో బీరువాలో డబ్బులు ఉంటే ఎంత ఆనందం ఉంటుందో, ఎంత ధైర్యం ఉంటుందో, నిజామాబాద్లో రెడ్ క్రాస్ సొసైటీ లేనప్పుడు అదే అధైర్యంతో ఉన్నారు ప్రజలు. ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ వచ్చింది, ఈ సంస్థ చైర్మన్ వచ్చిండ్రు, వీళ్ళు ఇంతమంది స్టాప్ చేస్తున్నారు కదా, నిజామాబాద్లో ఎక్కడ బ్లడ్ తక్కువ మా దగ్గర ఉందిలే ఒక ధీమా వచ్చేసింది. నేను ఒక ప్రెస్ రిపోర్టర్గా నాకు ఎన్నో కేసెస్ వస్తే కూడా నేను తోట రాజశేఖర్ గారికి కానీ మన చైర్మన్ గారికి నేను ఫార్వర్డ్ చేయడం జరిగింది. అయితే అట్లా మన దగ్గర బ్లడ్ ఉంది అంటే అది చిరంజీవి ఆశీస్సులు, మన చైర్మన్ వీళ్ళందరూ డాక్టర్ సార్ ఆశీస్సులు, అందరు ఆశీస్సులతోటి ఏదైతే స్టాఫ్ కష్టపడుతున్నారో, ముఖ్యంగా ప్రతి కష్టానికి ఒక గుర్తింపు ఉండాలి. మనం పనిచేస్తాం, మన లోపల ఆత్మ అనిపిస్తుంది, అరే ఎవరైనా మెచ్చుకుంటే బాగుంటుంది. అది చంద్ర సార్ చేస్తున్నట్టే నా గురువు గారికి చాలా సంతోషం. అయితే ముఖ్యంగా ఈరోజు శ్రామిక దినోత్సవం, కార్మిక దినోత్సవం. కార్మికులంతా మీరు శ్రామికులు ఎవరు? మన ఇల్లాలు. ఎవరైతే ఆడవాళ్ళు నిత్యం కష్టపడుతున్నారో వారికి నేను ప్రత్యేక శుభాకాంక్షలు. చిరవాణి కాంగుల్లో కన్నులు కలువలు, లోకాన్ని చూసే కన్నులంటే లోకువ, పడిపడి లేచే కలలు అలలు, కాలు ముందుకు కదపని దేహాలు శిలలు, మెరిసే కిరణం వంటి తేజస్సు గల శిరస్సు, మార్చే రంగులు కల ఉన్న మనస్సు, ఉత్తరాలు ఆదేశించేది ఎందరో, దక్షిణాలను ఆశించేది ఎందరో, మెరిసిన వజ్రాలు ఎందరో, మాసిన వజ్రాలు ఎందరో, తమ కష్టాల నుంచి వచ్చిన రవిలెందరో, తమ కష్టాలను వర్ణించే కవులెందరో, కాసులు ఉంటే కాకి రంగు రూపమైన కోకిల స్వరం అందరూ ఎందరో, ప్రేమ లేక వల్ల మోగిన మనసులు ఎందరో, ప్రేమ లేక మోగబోయిన మనస్సులు ఎందరో, జీవితంలో వికసించేది ఎందరో, జీతంలో విసుగు ఎందరికో, అవకాశం దక్కి విలాసాలు, అలవాటులకు చిక్కి వ్యసనాలు ఎందరికో. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి, అలాగే మనకి ఈ కార్యక్రమంలో మూల స్తంభాలైనటువంటి డాక్టర్లు, అలాగే చైర్మన్ గారు అయినటువంటి ఆంజనేయులు గారు, వీరికి కూడా మనం ఏదో చిన్న సన్మానం అంటే చంద్రుడికి నూలుపు అన్నట్టుగా చక్కటి సన్మానం చేద్దాము. మనల్ని మనం సన్మానించుకోవడంలో గౌరవం ఉంటుంది కాబట్టి మొట్టమొదటి చైర్మన్ గారిని రావాల్సిన కోరుతున్నాం.